హాల్ ఎఫెక్ట్. ఈ హాల్ ఎఫెక్ట్ ఏంటంటే మీకు ఒక స్టోరీలో చెప్పుకుంటే మనం ఒక సెమీ కండక్టర్ మెటీరియల్‌ని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని డెవలప్ చేయడం అన్నమాట. ఏం చేస్తాం? ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్‌ని యూజ్ చేసి దాంతోటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ చూడండి హాల్ ఎఫెక్ట్‌కి. వెన్ ఎ సెమీ కండక్టర్ క్యారీయింగ్ కరెంట్ I ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక సెమీ కండక్టర్ తీసుకొని దానికి I అనే కరెంట్‌ని ఇవ్వాలి. ఈ కరెంటు ఫ్లో అవుతున్న సెమీ కండక్టర్‌ని ఎక్కడ పెట్టాలి మనం తీసుకొచ్చి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో పెట్టాలి. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో ప్లేస్ చేయాలన్నమాట. విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అంటే కరెంట్ ఏ డైరెక్షన్‌లో ట్రావెల్ చేస్తుందో ఆ డైరెక్షన్‌కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెర్పెండిక్యులర్‌గా ఉండేలా చూస్తే గనక అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ అక్రాస్ ది మెటీరియల్. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. చూసుకోండి జాగ్రత్తగా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం ఇవ్వలేదు. మనం ఏమి ఇచ్చాం? కరెంట్ ఇచ్చాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాం. కానీ ఆ సెమీ కండక్టర్ ఏం డెవలప్ చేస్తుందన్నమాట? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ చేస్తుంది అక్రాస్ ది మెటీరియల్ ఇన్ ఏ డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు బోత్ ది కరెంట్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇది ఏ డైరెక్షన్‌లో ఉంటుందంటే పర్పెండిక్యులర్. ఏది? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎవరికి? బోత్ ది కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండిటికి కూడా పర్పెండిక్యులర్‌గా ఉండే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని ఈ సెమీ కండక్టింగ్ మెటీరియల్‌లో డెవలప్ చేస్తుంది. ఇక్కడ దీన్నే హాల్ ఎఫెక్ట్ అంటారు. హాల్ అంటే సైంటిస్ట్ పేరు అన్నమాట. ఓకే. దీనికి ఎక్స్‌ప్లనేషన్. కన్సిడర్ ఏ పీస్ ఆఫ్ సెమీకండక్టర్ ఇన్ విచ్ కరెంట్ పాసింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఒక పీస్ తీసుకోండి. సెమీకండక్టర్ శాంపిల్ పీస్ ఒకటి తీసుకోండి. దీంట్లో కరెంటు పాస్ అవుతుందంట. I అనే కరెంట్ అన్నమాట. I అనే కరెంట్ పాస్ అవుతుంది. ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంట. ఎక్స్ యాక్సిస్‌లో కరెంట్‌ని పాస్ చేయమన్నారు. వెన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ అప్లైడ్ అలాంగ్ Z డైరెక్షన్. Z యాక్సిస్‌లోనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకు తెలుసు కదా కార్టేసియన్ ప్లేన్ తీసుకుంటే X యాక్సిస్, Z యాక్సిస్ పర్పెండిక్యులర్‌గా ఉంటాయి. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అపియర్డ్ అలాంగ్ Y డైరెక్షన్. అంటే Y యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి Xకి Zకి పర్పెండిక్యులర్‌గా ఉంటుంది. ఇది ఒక డయాగ్రామ్ చూడండి. ఇది ఒక సెమీ కండక్టర్ పీస్ తీసుకున్నాం ఇలాగా. ఒక రెక్టాంగులర్ షేప్‌లో ఉన్నటువంటి 3 డైమెన్షనల్ రెక్టాంగులర్. దిస్ ఈజ్ X యాక్సిస్, Y యాక్సిస్ అండ్ Z యాక్సిస్. దీనికి I అనే కరెంట్‌ని మనం ఇలా ఇచ్చాం ఈ డైరెక్షన్‌లో. సపోజ్ ఇది ఆరిజిన్ అనుకోండి. అలాంగ్ X యాక్సిస్. I అనే కరెంట్‌ని ఇచ్చాము అంటే అర్థం ఏంటి ఇక్కడ? పాజిటివ్ చార్జ్ ఏమో ఇక్కడ ఉంది. నెగెటివ్ చార్జ్ ఏమో ఇక్కడ ఉంది. అంటే ఒక పారలెల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకొని దీనికి మనం ఒక కరెంట్‌ని దీంట్లోంచి పాస్ చేస్తాం. ఒక వైర్ పెట్టి I అనే కరెంట్ అన్నమాట. పాస్ చేస్తే ఈ డైరెక్షన్‌లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తాం. అంటే ఏం చేస్తాం? ఆ బ్యాక్ సైడ్ ఏమో ఒక నార్త్ పోల్ అనేది పెట్టాం. ఇక్కడ సౌత్ పోల్ అని చెప్పేసి ఇంకొక పోల్‌ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. నార్త్ పోల్, సౌత్ పోల్. ఇలా ప్లేస్ చేస్తే ఏమైందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్‌లో ఉంది. అయితే మరి Y యాక్సిస్ అంటే ఇది అలాంగ్ Z యాక్సిస్ అన్నమాట ఇది. మరి Y యాక్సిస్‌లో ఏం డెవలప్ అయిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయిపోయింది Y యాక్సిస్‌లో. Y యాక్సిస్‌లో ఇది పాజిటివ్ Y యాక్సిస్, ఇది నెగెటివ్ Y యాక్సిస్ ఇలా కిందకు ఉంటది. సో, అంటే మనం ఏం చేస్తామన్నమాట లెఫ్ట్ నుంచి రైట్‌కేమో కరెంట్‌ని పాస్ చేసాం. అలాగే బ్యాక్ టు ఫ్రంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని అప్లై చేసాం. ఇంకా టాప్ టు బాటమ్‌లో ఏం ఫార్మ్ అయినాయి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్ అయిందన్నమాట. దీనికి ఇది పెర్పెండిక్యులర్. అంటే ఇది తీసుకున్నాం అనుకోండి X యాక్సిస్, YZ దీనికి పెర్పెండిక్యులర్ అన్నమాట. సో, కాబట్టి ఇలాగా పెర్పెండిక్యులర్‌గా డెవలప్ అయింది. ఇది హాల్ ఎఫెక్ట్. మరి టాప్ టు బాటమ్ ఎట్లా చూపిస్తాం అంటే ఇట్లా చూపిస్తాం. ఈ సెమీ కండక్టర్‌లో ఏముంటుంది? పాజిటివ్ చార్జెస్ అండ్ నెగెటివ్ చార్జెస్. అంటే హోల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. సో, మీరు ఇలా ఫీల్డ్ అప్లై చేయడం వల్ల కరెంట్‌కి ఈ చార్జెస్ ఏమవుతాయి? షఫుల్ అయిపోయి పాజిటివ్ చార్జెస్ అన్నీ ఒక డైరెక్షన్‌కి, నెగెటివ్ చార్జెస్ అన్నీ ఒక డైరెక్షన్‌కి వచ్చేస్తాయన్నమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో టువర్డ్స్ బాటమ్ పనిచేస్తుంది. అలాగే EEH అంటే
ఈ అంటే చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఈ అంటే క్యాపిటల్ ఈ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈహెచ్ అంటే ఏంటంటే ఇది మనం ఇచ్చిన ఫీల్డ్ కాదు. హాల్ ఫీల్డ్ అనమాట. ఆర్టిఫిషియల్‌గా అది డెవలప్ చేసుకుంది అక్కడ. ఆ ఫీల్డ్ అనమాట. ఇది అప్‌వర్డ్ డైరెక్షన్‌కి వస్తుందన్నమాట. అంటే జనరల్‌గా ఇక్కడ చూడండి బాటమ్‌లో నెగెటివ్ చార్జెస్ ఉన్నాయి. టాప్‌లో పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనమాట ఇది. ఎందుకంటే మీకే తెలుసు ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఎన్ అంటే నెగెటివ్. నెగెటివ్ అంటే ఎలక్ట్రాన్. అంటే మెజారిటీ క్యారియర్స్ ఏముంటాయి ఎన్ టైప్‌లో? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఏదైతే మెజారిటీ క్యారియర్స్ ఉంటాయో అవి బాటమ్‌కొచ్చేస్తాయన్నమాట. అదే ఒకవేళ గనుక పీ టైప్ సెమీ కండక్టర్ అనుకోండి, ఈ బాటమ్‌లో ఉన్నవి ఏమవుతాయన్నమాట? పాజిటివ్ చార్జెస్ అవుతాయి. ఈ టాప్‌లో ఉన్నవి నెగెటివ్ చార్జెస్ అవుతాయన్నమాట. ఎప్పుడు ఇది పీ టైప్. ఏదైతే మెజారిటీ ఉందో, ఏదైతే ఎక్కువగా ఉందో అది కిందకొచ్చేస్తది. సేమ్ లిక్విడ్ లాగే. ఇప్పుడు సపోజ్ ఒక వాటర్ ఉంది. అలాగే ఆయిల్ ఉంది. ఒక బీకర్‌లో తీసుకున్నాం. ఏంటి బీకర్‌లో వాటర్ తీసుకున్నాం. ఇంచుమించుగా ఫుల్‌గా. మెజారిటీ వాటర్. మైనారిటీ ఒక్క ఆయిల్ డ్రాప్ ఏసాం. వేయగానే ఏమవుతుంది ఆయిల్ డ్రాపు? వాటర్ మీద తేలిపోతుంది. ఏదైతే తక్కువుందో అది టాప్‌లోకొచ్చేస్తుంది. ఏదైతే ఎక్కువుందో అది బాటమ్‌కి పోతుంది. అలాగే రివర్స్‌లో పోనీ ఒక బీకర్‌లో ఆయిల్ తీసుకున్నాం మెజారిటీ. ఒక వాటర్ డ్రాప్ ఏసాం. ఏమవుతదక్కడ? మెజారిటీ ఉన్నదేమో డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉండిపోతుంది. ఏదైతే తక్కువుందో అది తేలిపోతుందనమాట. సో, లైక్ దట్ ఇక్కడ కూడా అదే ఫినామినన్ అప్లై అవుతుందనమాట. ఇంకా నెక్స్ట్ దీంట్లో కాన్సెప్ట్ చూద్దాం. ఇఫ్ ది శాంపిల్ ఈస్ పీ-టైప్ సెమీకండక్టర్ హోల్స్ మూవ్ విత్ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఒకవేళ గనక ఇది పీ-టైప్ అయితే గనక యాస్ దే మూవ్ అక్రాస్ ది సెమీకండక్టర్ దీస్ హోల్స్ ఎక్స్‌పీరియన్స్ ట్రాన్స్‌వర్స్ ఫోర్స్. అంటే జనరల్‌గా ఇక్కడ పీ-టైప్ అని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎందుకంటే పాజిటివ్ చార్జ్ గురించే మాట్లాడతారు. ఎవరు చెప్పినా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. నెగెటివ్‌కైతే రివర్స్‌లో అవుతుందన్నమాట దీనికి. ట్రాన్స్‌వర్స్ ఫోర్స్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడేంటంటే ట్రాన్స్‌వర్స్ ఫోర్స్ అన్నమాట. ఇలా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈ చార్జెస్ మీద పడటం వల్ల పీ టైప్ సెమీకండక్టర్‌లో ఉంటే దిస్ ఫోర్స్ డ్రైవ్స్ ద హోల్స్ ఇన్ ది లోవర్ సర్ఫేస్. ఎప్పుడు పీ టైప్ అయితే. ఇక్కడ యాస్ షోన్ ఇన్ ఫిగర్ అన్నారు. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఎన్ టైప్ తీసుకున్నాం ఇక్కడ డయాగ్రామ్ అన్నమాట ఇది. ఇది. అంటే 2 డయాగ్రామ్స్ అవసరం లేదు. మీరు ఇది రాస్తే సరిపోతుంది. అలా ఆహ్, ద రిజల్ట్ లోయర్ సర్ఫేస్ బికమ్స్ పాజిటివ్‌లీ చార్జ్డ్ అండ్ అప్పర్ సర్ఫేస్ బికమ్ నెగెటివ్‌లీ చార్జ్డ్. ఎప్పుడు? ఎలాంగ్ వై డైరెక్షన్. ఎప్పుడు? పీ టైప్ సెమీకండక్టర్ ఉంటే. అదే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది తీసుకోండి. ఓ పని చేయండి. ఎగ్జామ్‌లో మీరు రాసినప్పుడు ఈ పేరా రాయకండి. ఈ పేరా రాయకండి. ఒకవేళ మీరు రాయవలసొస్తే గనక అప్పుడు పీ టైప్‌కి ఇటువంటిది ఇంకొక బొమ్మ వేసుకోవాలి డయాగ్రామ్ అనమాట రివర్స్‌లో. కాబట్టి మీకు టైం సరిపోదు ఎగ్జామ్‌లో కాబట్టి మీరు ఈ పేరా రాయండి. ఆ పేరా రాయకుండా. ఇఫ్ ద శాంపిల్ ఈస్ యాన్ ఎన్ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్. ఇదిగో ఇక్కడ చూడండి. ఎన్ టైప్ సెమీకండక్టర్ అయితే ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. అది అందరికీ తెలిసిందే. ఎన్ టైప్‌కి మెజారిటీ చార్జ్ ఏదన్నమాట? ఎలక్ట్రాన్స్. దీస్ ఎలక్ట్రాన్స్ ఎక్స్‌పీరియన్స్ ఎ ఫోర్స్ బీఈవీ అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్, చార్జ్, వి అంటే వెలాసిటీ అన్నమాట ఇక్కడ. ఏ డైరెక్షన్‌లో బీఈవీ పనిచేస్తుంది చూడండి. డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో పనిచేస్తుంది. ఇదిగో బీఈవీ అలాంగ్ డౌన్‌వర్డ్ డైరెక్షన్. డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో పనిచేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇన్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ అండ్ లోవర్ సర్ఫేస్ గెట్స్ నెగెటివ్‌లీ చార్జ్డ్. డౌన్‌వర్డ్ డైరెక్షన్ నెగెటివ్‌లీ చార్జ్డ్. ద అప్పర్ సర్ఫేస్ గెట్స్ పాజిటివ్‌లీ చార్జ్డ్. యాస్ షోన్ ఇన్ ఫిగర్. ఇది. దీంట్లో చూపించాం. బిలో చూపించాం. ఇక్కడ పాజిటివ్ చార్జ్ వచ్చింది పైన. ఇది ఎన్ టైప్ అన్నమాట. సో, ఈ పేరా రాయండి. కన్సిడర్ ఎ రెక్టాంగులర్ స్లాబ్ ఆఫ్ ఎన్ టైప్ సెమీకండక్టర్. ఎందుకంటే ఎన్ టైపే తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మొత్తం లెసన్ అంతా అన్నమాట. ఈ క్వెషన్ అంతా. క్యారింగ్ కరెంట్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ ఎక్స్ డైరెక్షన్ అండర్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డిఫ్లెక్టెడ్ టు ది లోయర్ సర్ఫేస్. ఎందుకంటే ఎన్ టైప్ అన్నారు. ఎన్ టైప్ అనగానే మెజారిటీ ఏదుందో వాటికే బాగా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఎలక్ట్రాన్స్ లోయర్ సర్ఫేస్‌కి పంపించేస్తుంది. ఎవరు? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బికాస్ ఆఫ్ ఫోర్స్ బీఈవీ
due to magnetic field and upper surface gets positively charged. Same sentence ఉంది ఇక్కడ. So in this electric field of force E in EH అంటే ఇక్కడ హాల్ ఫీల్డ్ అంటాం అనమాట. EH అంటే ఏంటంటే జనరల్గా EH క్యాపిటల్ E అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, కానీ ఇక్కడ H అని ఎందుకన్నామంటే ఇది మనం ఇచ్చింది కాదు, దాంట్లో డెవలప్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. దిస్ ఇస్ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఇట్ చార్జ్, దిస్ ఇస్ E, acts on electrons in upward direction. So the two opposing forces BeV and EEH establish an equilibrium. ఇప్పుడు ఏంటి BeV అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఇచ్చాము, EH అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది డెవలప్ చేసింది. ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఈక్విలిబ్రియం. సో BeV ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ EH అనమాట. ఇది ఒక ఈక్వేషన్. ఇక్కడ B అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఇది E అంటే ఛార్జ్, V అంటే వెలాసిటీ ఆఫ్ ది ఛార్జ్. V అంటే పొటెన్షియల్ కాదు, వెలాసిటీ. E అంటే ఛార్జ్, EH అంటే హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో E and E gets cancelled, then BV is equal to EH. ఇక్కడ let J be the కరెంట్ డెన్సిటీ. మనకు తెలుసు కరెంట్ డెన్సిటీ అంటే ఏంటంటే NEV లేదా NEVD అనేవాళ్ళం మనం. ఇది +2లో కూడా ఉంటుంది మీకు. J ఈజ్ ఈక్వల్ టు -NEV. N అంటే ద నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్, E అంటే ఛార్జ్, V అంటే వెలాసిటీ. సో దెన్ V ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ Vని రీప్లేస్ చేయండి, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీలోకి రీప్లేస్ చేయండి. దెన్ J ఈజ్ ఈక్వల్ టు -NEV. ఇక్కడ మనం N టైప్ సెమీ కండక్టర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటాం అనమాట ఇక్కడ. దిస్ ఇస్ మైనస్ J/NE. దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఇప్పుడు 1 అని తీసుకొచ్చి 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, ఈ ప్లేస్లో V ప్లేస్లో -J/NE పెట్టాం. ఇది -J/NE అంటే EH అంటే ఈ హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు -BJ/NE. J అంటే ఏంటి, కరెంట్ డెన్సిటీ. నెక్స్ట్, ది హాల్ ఎఫెక్ట్ డిపెండ్స్ ఆన్ ది కరెంట్ డెన్సిటీ J అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. ఈ కరెంట్ డెన్సిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, దిస్ హాల్ ఎఫెక్ట్ డిపెండ్స్ అపాన్ J అండ్ B. ఇది హాల్ ఎఫెక్ట్, దిస్ ఎలక్ట్రిక్. సో కాబట్టి EH ఈజ్ ప్రపోర్షనల్ టు J అండ్ B. J అంటే కరెంట్ డెన్సిటీ, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. దెన్ EH ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ప్రపోర్షనేట్ ఉంది కదా, అంటే ఈ రెండిట్లో ఏది పెరిగినా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసినా ఏమవుతుంది, EH ఇంక్రీజ్ అవుతుంది. అలాగే J కరెంట్ డెన్సిటీ ఇంక్రీజ్ అయినా కూడా, ఇది కరెంట్ డెన్సిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు ఇంక్రీజ్ అయింది J వాల్యూ అని అంటే, మీరు దీన్ని ఏం చేస్తారు, డోపింగ్ చేశారు. డోపింగ్ చేసి దీంట్లో నెగిటివ్ ఛార్జెస్ ఇంకా పెంచేశారనమాట. సో అలా నెగిటివ్ ఛార్జెస్ ఇంకా హెవీగా డోప్ చేస్తే హెవీగా ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. దెన్ EH ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ దీనికి RH ఈజ్ ఈక్వల్ టు JB. అంటే నేను ప్రపోర్షనాలిటీని తీసేసాను ఇక్కడ. సమ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు JB. అంటే ఇవి వేరియబుల్స్ కాబట్టి ఒక కాన్స్టెంట్ తీసుకుంటాం RH, వేర్ RH ఈజ్ కాల్డ్ హాల్ కోఎఫిషియంట్. RH అనేది అంటే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అవ్వచ్చు లేదా హాల్ కోఎఫిషియంట్ అంటారు అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఈక్వేషన్ 3 and 4 మనం కంపేర్ చేద్దాం. ఈక్వేషన్ 3 and 4 మనం కంపేర్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ RH పొజిషన్లో ఏమేమి ఉన్నాయి, JB తీసేస్తే -NE ఉంది, అంటే 1/NE, -1/NE ఉంది ఇక్కడ. హియర్ నెగిటివ్ సైన్ ఈజ్ యూజ్డ్ బికాస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ ఇన్ నెగిటివ్ Y డైరెక్షన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు డెవలప్ చేసింది అంటే నెగిటివ్ Y డైరెక్షన్లో డెవలప్ చేసింది ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఇది Y యాక్సిస్, అంటే ఇది Y యాక్సిస్ అయినప్పుడు ఇది పాజిటివ్ Y అకార్డింగ్ టు కార్టెసియన్ ప్లేన్, ఇది Y'. సో మెజారిటీ చార్జెస్ అన్నీ కూడా బాటమ్కి వచ్చేసాయి, ఎందుకు, ఇది N టైప్ సెమీ కండక్టర్ కాబట్టి.
సో ఫీల్డ్ ఎప్పుడు కూడా పాజిటివ్ టు నెగిటివ్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఈ ఫీల్డ్ అనేది ఎటు వచ్చిందంటే ఈ వై డాష్ డైరెక్షన్లోకి వచ్చింది. నెగిటివ్ వై డాష్ వై డైరెక్షన్లోకి ఫీల్డ్ అనేది డెవలప్ అయింది. అదే పీ టైప్ అనుకోండి ఏమవుతుంది, ఇక్కడ ఇవి పాజిటివ్లు అవుతాయి, నెగిటివ్ అవుతుంది, అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ మైనస్, ఇది మైనస్ ఎన్ఈ. ఒకవేళ కనుక ఫర్ పీ టైప్ సెమీ కండక్టర్ తీసుకున్నారనుకోండి, సేమ్ ఎక్స్ప్రెషనే. అప్పుడు హాల్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అనమాట, నెగిటివ్ సింబల్ లేకుండా 1/PE. ఇది వేర్ పి ఈజ్ కాల్డ్ హోల్ డెన్సిటీ అనమాట. హోల్స్ యొక్క డెన్సిటీ అంటే ద నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. డెన్సిటీ అంటే ఏమీ కాదు, నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. దెన్ 1/RH is 1/PE. సో కాబట్టి మీరు నెగిటివ్ మీద చేయండి, పాజిటివ్ అయితే ఇది అని చెప్పండి, సరిపోతుంది. ఇంకా హాల్ కోఎఫిషియంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ హాల్ కోఎఫిషియంట్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇఫ్ VH be the హాల్ వోల్టేజ్ అక్రాస్ ది శాంపిల్ ఆఫ్ బ్రెడ్త్ B, అంటే మనం శాంపిల్ తీసుకున్నాం కదా, ఈ మెటీరియల్, ఈ యొక్క మెటీరియల్ ఒక శాంపిల్ తీసుకున్నాం కదా, దీనికి లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఉంటుంది అనమాట. లెంగ్త్, బ్రెడ్త్, హైట్. దీంట్లో దీని యొక్క బ్రెడ్త్ని బి అనుకుంటే, థిక్నెస్ని హైట్ అన్నాను కదా, దట్ ఈస్ థిక్నెస్ని కనుక టీ అనుకుంటే కనుక ఇక్కడ విహెచ్ వోల్టేజ్ ఎంత అవుతుందంటే, ఈహెచ్ అంటే విహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫీల్డ్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు విహెచ్ బై బి. ఇది ఈక్వేషన్ నెంబర్ 7 అనమాట. ఈహెచ్కి విహెచ్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, హాల్ ఫీల్డ్, ఇది హాల్ వోల్టేజ్ అనమాట. ఓకే, దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, ఈక్వేషన్ 4 అండ్ 7. ఇందులో ఈక్వేషన్ 7 ఇక్కడ ఉంది కదా, ఈ 7ని తీసుకొచ్చి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ ఈ 4లోకి ఈక్వేట్ చేద్దాం. ఈహెచ్కి బదులుగా ఈ వాల్యూ విహెచ్ బై బి. దెన్ ఏమైంది ఇక్కడ, RH into JB is equal to VH by B. VH by B. VH అంటే హాల్ వోల్టేజ్ అనమాట. దెన్ ఈ హాల్ వోల్టేజ్ VH is equal to RH into JB into B. ఇది సింపుల్, జస్ట్ ఈ బీని తీసుకొచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తాం అంతే. ఇది ఈక్వేషన్ నెంబర్ 8 అనమాట. ఇఫ్ B be the width of the sample, then the current density is equal to I by A, అంటే కరెంట్ బై ఏరియా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ జే అంటే ఇదిగో ఇందులో జేని మళ్ళీ రీప్లేస్ చేసేస్తాం అనమాట. ఈ ఈక్వేషన్ 8లో I by A. దీన్ని ఎలా రాయొచ్చు, ఏ అంటే బి ఇంటూ టీ, దట్ ఈస్ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనం, దీంట్లో బి అనేది విడ్త్ అనుకున్నాం, విడ్త్ అనుకోండి, బ్రెడ్త్ అనుకోండి, ఏదైనా ఒకటే, ఆఫ్ ది శాంపిల్, దెన్ కరెంట్ డెన్సిటీ J is equal to I by A. ఇప్పుడు ఏం చేద్దాం, J is equal to I by A సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. దీంట్లో ఏమవుతుంది, ఇది VH is equal to RH, ఇదే ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను, ఇంటూ ఇక్కడ ఏముంది, J ఉంది కదా, Jకి బదులుగా I by A ఇంటూ క్యాపిటల్ B ఇంటూ స్మాల్ b. దెన్ ఏ అంటే ఇక్కడ ఏరియా, ఏరియా అంటే ఏంటనమాట, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో RH ఇంటూ IB ఇంటూ బ్రెడ్త్ డివైడెడ్ బై బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్, VH హాల్ వోల్టేజ్ అనేది. సో కాబట్టి ఈ బ్రెడ్త్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో VH is equal to RH IB by T. దీని నుంచి మళ్ళీ మీరు RH ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇది అనమాట ఈక్వేషన్. దెన్ RH is equal to నెక్స్ట్ RH is equal to VH లెఫ్ట్ సైడ్ నే ఉంది, ఇంటూ T by IB. దిస్ ఇస్ హాల్, అంటే RH అడిగారు అనుకోండి ఈ ఎక్స్ప్రెషన్ రాస్తారు, VH అడిగారు అనుకోండి ఇది, అంటే హాల్ కోఎఫిషియంట్, ఇది హాల్ వోల్టేజ్ అంటే
ఇదనమాట ఈక్వేషన్. ఓకే. ఇప్పుడు దీనివల్ల యూజెస్ ఏంటి అని అడిగారనుకోండి ఎవరైనా, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్ అని. ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. అప్లికేషన్స్ అనేటప్పటికి ఏంటంటే, మీకు ఫైనల్ ఈక్వేషన్‌లో ఏ టర్మ్స్ అయితే ఉన్నాయో, ఆ టర్మ్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. ఒకటి హాల్ వోల్టేజ్. అంటే ఒక సెమీకండక్టర్ తీసుకొని మనకు తెలియని అన్‌నోన్ వోల్టేజ్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఈ సెమీకండక్టర్ యొక్క థిక్‌నెస్ ఎంతో మీకు తెలిసినప్పుడు, మీరు అప్లై చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో మీకు తెలిసినప్పుడు, అలాగే ఐ కరెంట్ మీరు ఎంత పంపారో, ఎన్ని యాంపియర్స్ పంపారో మీకు తెలిసినప్పుడు, ఈ వీహెచ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఈ వీహెచ్ కూడా గనక మెజర్ చేస్తే ఆర్‌హెచ్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. దెన్ ఇది ఫైండ్ ఔట్. అంటే వీంట్లో టోటల్‌గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి? 1, 2, 3 అంటే లెఫ్ట్ సైడ్ ఏమో 4 టర్మ్స్ ఉన్నాయి. ఇటు పక్కన సింగిల్ టర్మ్ ఉంది. సో, కాబట్టి వీటిల్లో ఏదైనా 4 టర్మ్స్ గనక మనకు తెలిస్తే, ఆ అన్‌నోన్ టర్మ్‌ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట ఇక్కడ. ఇక్కడ చూద్దాం సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అసల? సెమీకండక్టర్ ఈ హాల్ ఎఫెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి? స్పెషల్ ఏంటి? బై మీన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్ we can assess the type of semiconductor whether it is N type or P type. Hall కోఎఫిషియంట్ ఈజ్ నెగెటివ్ ఫర్ ఎన్ టైప్ మెటీరియల్. అంటే మీరు ఈక్వేషన్ గనక చేస్తే గనక, ఆ ఈక్వేషన్‌లో గనక నెగెటివ్ వాల్యూ వస్తే, హాల్ కోఎఫిషియంట్ గనక నెగెటివ్ వాల్యూ వస్తే ఏం చెప్పొచ్చనమాట మనం? ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్. అంటే ఏం కాదు. ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో మనం ఏం చెప్పొచ్చంటే అది ఏ టైప్ మెటీరియలో చెప్పొచ్చు. చూడ్డానికి ఒకలాగే ఉంటాయి మెటీరియల్స్. పి టైపా? ఎన్ టైపా? బాటమ్ గనక నెగెటివ్ చార్జ్ వచ్చింది అంటే గనక ఎన్ టైపు. బాటమ్ పాజిటివ్ చార్జ్ వస్తే పి టైప్ అనమాట. నెక్స్ట్ చార్జ్ క్యారియర్ కాన్సంట్రేషన్ కెన్ బి ఇవాల్యుయేటెడ్ బై మీన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్. ఇక్కడ ఆర్‌హెచ్ హాల్ కోఎఫిషియంట్. దట్ ఈస్ కెరీర్ కాన్సంట్రేషన్. అంటే 1/NE అనమాట. ఇది ఫైండ్ ఔట్ చేసి మనం ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు? N అంటే ద నంబర్ ఆఫ్ చార్జెస్ పెర్ యూనిట్ వాల్యూమ్. నంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్ కాబట్టి 1/E ఇంటూ ఆర్‌హెచ్. అంటే ఆ హాల్ కోఎఫిషియంట్ వాల్యూ, ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంతో మీరు గనక తెలిస్తే మీకు చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెట్టొచ్చు. లేదా చార్జ్ ఆఫ్ హోల్ గనక రెసిప్రోకల్ కింద ఇవి 1/, వేస్తే గనక ఆ ఆన్సర్ దేనికి ఈక్వల్ అంటే కెరీర్ కాన్సంట్రేషన్‌కి ఈక్వల్ అయిపోతుంది. నెక్స్ట్ మొబిలిటీ ఆఫ్ చార్జ్ కెరియర్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై మీన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్. మొబిలిటీ, మొబైల్, మూవింగ్ చార్జెస్ అనమాట. ఇక్కడ సిగ్మా అంటే కండక్టివిటీ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ ఇంటూ మ్యూ. ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో వస్తది. ఈ ఈక్వేషన్ అనమాట మనకి ఎన్ఈ ఇంటూ మ్యూ. ఎన్ అంటే ద నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ అంటే చార్జ్, అది ఎలక్ట్రాన్ అవ్వచ్చు లేదా హోల్ అవ్వచ్చు. మ్యూ అంటే మొబిలిటీ అనమాట, మూవింగ్ అనమాట. దెన్ ఆర్‌హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/NE కాబట్టి మ్యూ మొబిలిటీ వాల్యూ ఆర్‌హెచ్ ఇంటూ సిగ్మా. అంటే ఆర్‌హెచ్ అంటే ఏంటి? హాల్ కోఎఫిషియంట్ ఇంటూ సిగ్మా అనమాట. నెక్స్ట్ ద హాల్ ఎఫెక్ట్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ది పవర్ ఫ్లో ఇన్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. పవర్ ఫ్లో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే ఏం చేయొచ్చు అనమాట? సపోజ్ ఎక్కడో ఒక మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది వస్తుందనమాట. ఒక డివైస్ నుంచి ఒక మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఎంతో మనకు తెలీదనుకోండి, ఈ సెట్టింగ్‌ని తీసుకెళ్ళి ఆపరేటర్స్ దగ్గరగా పెడతాం అనమాట. ఆపరేటర్స్ దగ్గరగా పెట్టేటప్పటికి ఏమవుతుందంటే, దాని నుంచి వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీంట్లోకెళ్ళి ఈ బి వాల్యూని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని కూడా మనం ఆ పవర్ ఆఫ్ ఫ్లో ఎంత పవర్‌తో వస్తుందనేది మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. అంటే జనరల్‌గా మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్‌లోంచి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజెస్ వాటిల నుంచి. సో, ఆటిల నుంచి మనం అది ఎంత ఇంటెన్సిటీ ఉందనేది ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, కాబట్టి ఏంటంటే డిస్క్రిప్షను సింపుల్, డయాగ్రామ్ సింపుల్, ఈక్వేషన్ పార్ట్ కూడా సింపుల్ అనమాట దీంట్లో. ఓకే. ఇది ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఎస్ఏ క్వెషన్ వెరీ ఇంపార్టెంట్ మీకు. మిడ్